చూసాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక అదృశ్య యుద్ధం నడుస్తుంది. సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా డిజిటల్ స్పేస్ లో తుఫాను లేపుతూ యువతను, సెలబ్రిటీలను తన వైపు తిప్పుకున్న నయా సంచలనం కాక్రోచ్ జనతా పార్టీ. అయితే ఆ పార్టీ స్పీడ్ కు గ్లోబల్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎక్స్ బ్రేకులు వేసింది. ఇండియాలో ఈ పార్టీ అకౌంట్ ను రాత్రికి రాత్రే లేపేసింది. అసలు కాక్రోచ్ పార్టీ ఎదుగుదలను చూసి భయపడింది ఎవరు? ఈ డిజిటల్ బ్యాన్ వెనుక ఉన్న పొలిటికల్ మాస్టర్ మైండ్ ఏంటి? ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన నోటీసులతో ఈ కథ ఎలాంటి మలుపు తిరగబోతుంది? ఒక పొలిటికల్ డిజిటల్ థ్రిల్లర్ ను తలపిస్తున్న ఈ స్టోరీని ఇప్పుడు చూద్దాం. పవర్ పాలిటిక్స్ ఇప్పుడు ట్వీట్లు, రీట్వీట్లు చుట్టూ తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ అనతి కాలంలోనే లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న కాక్రోచ్ జనతా పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇండియాలో ఆ పార్టీకి సంబంధించిన అధికారిక ఎక్స్ అకౌంట్ సస్పెండ్ అయింది. అయితే తాము ఏ తప్పు చేయలేదని, తమ గొంతు నొక్కడానికే ఈ కుట్ర జరిగిందని కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నేరుగా ఢిల్లీ హైకోర్టు గడప తొక్కారు. ఢిల్లీ హైకోర్టులోని జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం ముందు ఈ హాట్ టాపిక్ విచారణకు వచ్చింది. కాక్రోచ్ పార్టీ తరపు లాయర్ కోర్టులో పవర్ఫుల్ వాదనలు వినిపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా, కనీస కారణం చెప్పకుండా ఒక పొలిటికల్ పార్టీ అకౌంట్ ను ఎలా బ్లాక్ చేస్తారు? దీనివల్ల ప్రజలతో కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయిపోయింది. పార్టీ కార్యకలాపాలు దెబ్బతింటున్నాయి కాబట్టి వెంటనే అకౌంట్ ను పునరుద్ధరించాలని అంటూ గట్టిగా వాదించారు. కానీ ఈ పొలిటికల్ డ్రామాలో కోర్టు నుంచి తక్షణ ఉపశమనం మాత్రం లభించలేదు. అకౌంట్ ను ఇప్పుడే రీస్టోర్ చేయలేమంటూ కాక్రోచ్ పార్టీ విన్నపాన్ని హైకోర్టు ప్రస్తుతానికి తిరస్కరించింది. అయితే ఈ సస్పెన్స్ వెనుక ఉన్న అసలు కారణాలను తేల్చడానికి కోర్టు రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వానికి, ఇటు ఎలన్ మస్క్ కు చెందిన ఎక్స్ సంస్థకు తీవ్ర స్థాయిలో నోటీసులు జారీ చేసింది. అసలు ఏ ప్రాతిపదికన ఈ అకౌంట్ ను నిలిపివేశారో పూర్తి వివరాలతో సమాధానం చెప్పాలని ఆదేశించింది. ప్రస్తుతానికి ఈ డిజిటల్ వార్ జూలై 7వ తేదీకి వాయిదా పడింది. అప్పటి వరకు ఈ అకౌంట్ క్లోజ్ అయి ఉంటుంది. సెలబ్రిటీల మద్దతుతో దూసుకుపోతున్న కాక్రోచ్ జనతా పార్టీని డిజిటల్ గా ఐసోలేట్ చేయడానికి తెర వెనుక జరిగిన వ్యూహమేంటి? జూలై 7న కేంద్ర ప్రభుత్వం, ఎక్స్ సంస్థ కోర్టుకు ఎలాంటి సమాధానం చెప్పబోతున్నాయి? ఈ కాక్రోచ్ పార్టీ ఎక్స్ అకౌంట్ మళ్లీ యాక్టివేట్ అవుతుందా, లేక ఈ డిజిటల్ వార్ మరికొన్ని సంచలనాలకు దారితీస్తుందా తెలియాలంటే జూలై 7 వరకు వెయిట్ చేయాల్సిందే. సికింద్రాబాద్ లోని జిమ్ఖానా గ్రౌండ్ లో రేపు